మయన్మార్లో పరిస్థితి దారుణంగా ఉంది. విపత్తుకు తగ్గట్టుగా సహాయక చర్యలు అందడం లేదు. దీంతో వీధులు మొత్తం మృతదేహాల దుర్గంధంతో వ్యాపిస్తుంది. మయన్మార్లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం వచ్చి 2 రోజులు గడుస్తున్నా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి పరిస్థితిపై కూడా ఆందోళన కొనసాగుతుంది. ఇక తమ వారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేక మంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేదని సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా. మయన్మార్లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం అనేక నగరాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా మాండలేలో భారీ భవనాలు, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో భారీ పరికరాలు లేకుండానే రంగంలోకి దిగిన స్థానికులు ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మయన్మార్లో 2 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం గత 100 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదని సిస్మాలజిస్టులు ప్రకటించారు. ఇక శుక్రవారం మయన్మార్లో 2 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం గత 100 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైనదని సిస్మాలజిస్టులు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం దేశంలోని మాండేలే సిటీకి సమీపంలో ఏర్పడిన ధాటికి ఏకంగా 334 అణుబాంబులు పేలినంత శక్తి విడుదలైందని అమెరికాకు చెందిన ప్రముఖ జియాలజిస్ట్ జెస్ ఫినిక్స్ వెల్లడించారు. పెద్ద ఖడ్గంతో భూమిని లోతుగా కట్ చేసినట్టుగా భూమి చీలిపోయిందని మరో సిస్మాలజిస్ట్ తెలిపారని CNN వార్తా సంస్థ పేర్కొంది. భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండడంతో విధ్వంసం తీవ్రత భారీగా పెరిగిందని వివరించింది. మయన్మార్ కు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్ కు ప్రకంపనలు వ్యాపించాయని వెల్లడించారు. మయన్మార్లోని మాండలే సిటీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కేవలం 10 నిమిషాల్లోనే 15 భూకంపాలు వచ్చాయని USGS ప్రకటించింది. వరుసగా 3వ రోజు ఆదివారం కూడా సిటీ సమీపంలో భూమి కంపించిందని తెలిపింది. శుక్రవారం రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు ఏర్పడ్డాయని, శనివారం కూడా మయన్మార్లో 5.1 తీవ్రతతో మరోసారి 4.2 తీవ్రతతో భూకంపం రాగా ఈశాన్య భారత్, బంగ్లాదేశ్, చైనా వరకు భూమి కంపించిందని వెల్లడించింది. ఆదివారం సైతం 5.1 తీవ్రతతో మళ్లీ భూమి కంపించినట్టుగా తెలిపింది. వరుస భూకంపాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. కాగా మయన్మార్లో కొన్నేళ్లుగా మిలిటరీ ప్రభుత్వం, డెమోక్రసీ ఫైటర్స్, గిరిజన తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు భారీ భూకంపం రావడం, రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పాటుగా కమ్యూనికేషన్లు, కరెంటు కట్ కావడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
థాయిలాండ్ లో 33 అంతస్తుల నిర్మాణ భవనం కుప్పకూలింది. అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరన్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భారీ అంతస్తు కుప్పకూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.